హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బగారా రైస్ వండుతున్నాం ఫ్రెండ్స్ ఇంట్లో. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నమాట. చూడండి, ఆలుకాయలు, షాజీరా, మరాఠీ మొగ్గ, స్టార్ పూ ఫ్లవర్స్ అన్నమాట, చెక్క, బిరంజాకు, లవంగాలు అన్నమాట ఫ్రెండ్స్. దీంట్లో వేసే ఐటమ్స్ అన్నమాట బగారా రైస్కి. సరిపడా ఆయిల్ పోసుకున్నాం. ఈ పక్కన వాటర్ మరుగుతుంది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మొత్తం అన్నీ వేసేసి మొత్తం అంతా కలిపేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, బగారా రైస్కి అన్నీ కూడా ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తామన్నమాట. ఇప్పుడు చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేస్తాం అన్నమాట. నూనెలో ఫ్రై అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఐటమ్స్ అనమాట బగారా రైస్కి అనమాట, మామూలు ఫల్వా రైస్ అనమాట. దీంట్లో చెక్క, లవంగాయలు, మరాఠీ మొగ్గలు, స్టార్ ఫ్లవర్స్, షాజీరా మొత్తం అన్నీ కూడా వేసి నూనెలో ఫ్రై చేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, దాంట్లో జీడిపప్పులు, సరిపడా జీడిపప్పులు కూడా పుదీనాకు కూడా కలిపేస్తున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఫ్రై అవుతున్నాయి అన్నమాట. దాంట్లో బియ్యం కూడా వేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది మా ఇంట్లో ఈ విధంగా చేస్తాం అన్నమాట ఫ్రెండ్స్, బగారా రైస్కి అనమాట.
విధంగా అన్నీ వేసేసి కలిపేసుకుంటున్నాం అనమాట. సరిపడా వాటర్ కూడా వేసుకుంటున్నాను చూడండి. ఇది ఇలా కుక్ అయిపోద్ది అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది బగారా రైస్ అనమాట. ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియో కూడా తీసి ఫార్వర్డ్ పెడతాం ఫ్రెండ్స్. బాయ్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బగారా రైస్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. దీంట్లో లాస్ట్లో ఏంటంటే నెయ్యి పోస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, దీనికి సరిపడా ఆయిల్ కేజీ రైస్కి అనమాట ఫ్రెండ్స్. ఇది సరిపడా ఆయిల్ పోసేసి దాంట్లో ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి చెక్క, లవంగ, యాలక్కాయ, షాజీరా, స్టార్ ఫ్లవరు, మరాఠీ మొగ్గ వేసేసి బిరంజి ఆకు వేసేసి ఫ్రై చేసేసి దాంట్లో పుదీనాకు కూడా వేసేసి జీడిపప్పు కూడా వేస్తాం ఫ్రెండ్స్. అదంతా కూడా వేగిన తర్వాత తొందరగా మనకి అవ్వాలి కాబట్టి, రైస్ కుక్ అవ్వాలి కాబట్టి బాగా మసిలిన వేడి నీళ్ళు కలిపేసాము. కాగబెట్టేసి నానబెట్టిన కేజీ బియ్యంలో అది ఫ్రై అవుతుండగా వేసేసి దాంట్లో వాటర్ పోస్తామన్నమాట. అదంతా కూడా కంప్లీట్గా ఉడికిపోయిందనమాట ఫ్రెండ్స్. దాంట్లో లాస్ట్లో ఏంటంటే నెయ్యి కూడా